హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిసిరా కలెక్షన్స్. సో ఇది చూస్తున్నారు కదా, ఈ పార్సల్ వచ్చేసి దీని బ్యాడ్ లక్ అస్సలు బాగాలేదండి. సో నాకు మీషో నుంచి అయితే మళ్ళీ ఆర్టీఓ రిటర్న్ వచ్చింది. ఒకసారి వచ్చేసి కస్టమర్ రిటర్న్ వచ్చిందండి. సో ఇప్పుడైతే ఆర్టీఓ రిటర్న్ వచ్చింది. సో దీని ప్రైస్ వచ్చేసి 250 పెట్టాను మీషోలో. నాకు ఒకసారి రిటర్న్ వచ్చినప్పుడు 150 ఛార్జెస్ అనేవి తీసుకున్నాడు మీషో వాడు. సో చాలా అంటే డబుల్ లాస్ మనకు వచ్చేసి. మళ్ళీ ఆర్డర్ వచ్చిందని పంపిస్తే ఆర్టీఓ రిటర్న్ వచ్చింది. సో చాలా బ్యాడ్ అండి. నాకైతే ఇది అస్సలు నచ్చలేదు. మీషో ఆర్డర్స్ ఎందుకు బుక్ చేసుకుంటారో తెలియదు, మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేస్తాయి. సో ఆర్టీఓ రిటర్న్స్ ఎందుకు వస్తాయండి? వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయకపోయినా, వాళ్ళు లేకపోయినా సరే ఆర్టీఓ రిటర్న్ వస్తుంది. సో రిటర్న్ వచ్చింది కదా అని చెప్పేసి నేను స్టాక్ ఉందని చెప్పేసి వెంటనే పెట్టాను. సో వెంటనే అయితే నాకు 10:46కి అయితే మళ్ళీ ఆర్డర్ వచ్చింది. ఇదేసారి 250 కదండి, చాలా తక్కువ ప్రైస్ కాబట్టి వెంటనే ఎవరైనా బుక్ చేసుకుంటారు. సో నేనైతే లేబుల్ అని డౌన్లోడ్ చేసి మళ్ళీ నేను ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేశాను అండి. సో ఎవరికైనా లేబుల్స్ ఎలా డౌన్లోడ్ చేయాలి తెలియకపోతే, సో ఇప్పుడు నేను ఏ విధంగా చేసినా అలా చేస్తే మీకు సేమ్ ఇదే విధంగా అయిపోతుంది. ఇప్పుడు లేబుల్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో లేబుల్ డౌన్లోడ్ ఈ విధంగా మనం క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. సో చాలా సింపుల్ అండి. మనం అడ్రస్ అనేది ఆర్డర్ అనేది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినాక లేబుల్ డౌన్లోడ్ చూపిస్తుంది. సో లేబుల్ డౌన్లోడ్ చేశాకే మనకి డెలివరీ వాళ్ళైనా ఇకమైనా ఎవరైనా వాళ్ళ వచ్చి అయితే తీసుకెళ్తారు. పైన నోటిఫికేషన్ వచ్చిందిగా డౌన్లోడ్ అని. సో నేనైతే ఈ ఫైల్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఈ ఆర్డర్ వచ్చేసి జ్యోతి అనే నేమ్ నుంచి అయితే వచ్చింది. సో ఎన్టీఆర్ డిస్టిక్ అంటండి. సో మనకి వాళ్ళ నెంబర్ అయితే ఇవ్వరు కదా, సేమ్ మనకి నెంబర్ ఎలా ఇవ్వరక్క, నెంబర్ ఎందుకు తెలియదని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇలాగే ఉంటుందండి మనకి లేబుల్ అడ్రస్. నేనైతే ఫార్వర్డ్ చేసుకుంటున్నా. ఇది ఫార్వర్డ్ చేసుకొని నేను జిరాక్స్ షాప్కి అయితే వెళ్ళి ప్రింట్ అనేది జిరాక్స్ అనేది తీపియాలి కాబట్టి లేబుల్ అనేది నేను పంపించుకుంటున్నాను ముందే అండి. సో నెక్స్ట్ వచ్చేసి చాలామంది అడుగుతున్నారు. చాలామంది అంటున్నారు మీషోలో నేను వేరే అకౌంట్ నుంచి చూస్తున్నా, ఆ అకౌంట్ కనబడట్లేదండి, అండ్ అలాగే నేను పెట్టిన ప్రొడక్ట్స్ ఏమీ కనిపించట్లేదు అని అడుగుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే జిఎస్టీ లేకుండా మనం సేలర్స్ కింద జాయిన్ అయినప్పుడు మన ప్రొడక్ట్స్ అనేవి కనిపించవండి. జిఎస్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో మనం పెట్టిన ప్రొడక్ట్స్ చూస్తున్నారా లేదా అని చెప్పేసి బిజినెస్ డాష్ బోర్డ్ ఉంటుంది. అందులో అయితే ఈ విధంగా అయితే ఎంతమంది చూసారు, ఎంతమంది క్లిక్ చేశారు ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారా బిజినెస్ డాష్ బోర్డ్ అని. సో నెక్స్ట్ ఇన్వెంటరీలోకి వస్తే మన దగ్గర స్టాక్ అయిపోయినప్పుడు మనం ఎలా మీషోలో స్టాక్ లేదని చెప్పేసి పెట్టాలి అక్క అని అడిగారు. సో ఇక్కడ చూసారు కదా కరెంట్ స్టాక్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ ఎన్ని స్టాక్స్ ఉంటే మన దగ్గర ఎన్ని అవైలబుల్గా ఉంటే అన్నీ అయితే మనం క్లిక్ చేసినట్లయితే సో మనం పెట్టుకోవచ్చండి. ఇంకా డీటెయిల్స్ మనకి ఏమైనా ఎడిట్ చేసుకోవాలన్నా సరే, ప్రైస్ కానీ దీని శారీని ఏదైనా సరే మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్వర్టర్లో కనిపిస్తాయి. చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మన దగ్గర ఆఫ్లైన్లో మనం పెట్టిన శారీ అనేది మీషోలో పెట్టామనుకోండి, ఆఫ్లైన్లో మన దగ్గర ఎవరైనా తీసుకున్నారు ఇంటి దగ్గర అనుకుంటే, సో మీషోలో మళ్ళీ ఆర్డర్స్ వస్తే ఇబ్బంది కాదండి. ఒకసారి ఆర్డర్స్ వచ్చినవి యాక్సెప్ట్ చేయకపోతే మనకి ఛార్జెస్ పడతాయి. యాక్సెప్ట్ చేసినవి అండ్ మనం పంపించకపోతే ఛార్జెస్ కూడా పడతాయండి. అండ్ ఆర్డర్ వచ్చినవి క్యాన్సిల్ చేస్తా కూడా ఛార్జెస్ పడతాయి. సో అలాంటప్పుడు చాలా మనం కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఇక్కడ అయితే మనం ఇప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. ఇక్కడ ఈ డ్రెస్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయినది ఉంది. ఇక్కడ మన దగ్గర మళ్ళీ ఇది రీస్టాక్ అయినట్లయితే ఇక్కడ స్టాక్ దగ్గర 0 ఉంటే 0 పెట్టవచ్చు, ఎన్ని ఉంటే అన్ని అయితే పెట్టవచ్చు అండి. సో ఇలా అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ నన్ను చాలామంది నాకైతే కామెంట్స్ అనేది చేస్తున్నారండి. సో వాళ్ళకైతే నేను రిప్లై అనేది ఇద్దామని చెప్పేసి ఈరోజైతే వీడియో అనేది చేశాను. సో వేరే సిస్టర్ అనేది అడిగారండి, నో రిటర్న్స్ ఆప్షన్ పెట్టుకోలేమా అండి అని చెప్పేసి అడిగారు. సో అది మనకి అవ్వదండి. కస్టమర్ కేర్తో మనం మాట్లాడుకోవాలి. అది జిఎస్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే అవుతుంది. సో ఇంకొకరు అడిగారు, మీరు ఏ ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేస్తారు, ఎన్రోల్మెంట్కి ఐడి అనేది అప్లై చేసేటప్పుడు హెచ్ఎన్ఎస్ కోడ్ ఇచ్చారా మీరు అని అడిగారు. చాలామంది హెచ్ఎన్ఎస్ కోడ్ కోసం అడుగుతున్నారండి. సో నేను ఎటువంటి కోడ్ అనేది పెట్టాను, ఎందుకంటే
పెట్టినా అవుతుంది, పెట్టకపోయినా అయితే శారీ క్యాట్లాగ్ అప్లోడ్ అవుతుందండి. నేను శారీ ప్రొడక్ట్స్ అనేవి, శారీస్ ఇంకా డ్రెస్సెస్ అనేవి సేల్ చేస్తాను. సో మనం దీంట్లో చాలా సేల్ చేసుకోవచ్చు అండి. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏవైనా సేల్ చేసుకోవచ్చు. సో చాలామంది అడుగుతున్నారు దీంట్లో మీషోలో ఏం సేల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, సో నేను శారీస్ పెట్టినా సరే దాంట్లో ఎక్కువ మీషో కోసమే అడుగుతున్నారండి. మోస్ట్ కామెంట్స్ అనేవి ప్రతి దానికి మీషో కోసమే. హాయ్ సిస్టర్, మీషోలో మినిమం ఎన్ని శారీస్ అనేవి అప్లోడ్ చేయొచ్చు చెప్పండి ప్లీజ్, మీ హెల్ప్ కావాలని. సో ఇక్కడ ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వాలి కాబట్టి మనది ఎన్నైనా అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. డైలీ కాకపోయినా 3 డేస్కైనా 4 డేస్కైనా మనం అప్లోడ్ అనేది చేసుకుంటే మనకు ఆర్డర్స్ అనేవి అలా రిపీట్గా అయితే వస్తాయండి. సో హెల్ప్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఉంటుందండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వి మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. సో లేదా కామెంట్ అనేది చేసినా రిప్లై ఇస్తాను. మీషో గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ప్లీజ్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందండి, మీరు ఫాలో అవ్వి నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తాను. మీషోలో సేల్ చేయాలనుకున్నాం, హెల్ప్ కావాలి, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలని అడుగుతున్నారండి. సో మీషో కోసం అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఉంటుంది నా యూట్యూబ్లో. సో మీరు ఫాలో అవ్వి నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై అనేది ఇస్తానండి. యూట్యూబ్లో కామెంట్స్ పెట్టినా సరే రిప్లై అనేది ఇస్తాను కన్ఫర్మ్గా అయితే. నెక్స్ట్ ఇంకో కామెంట్ అనేది చదువుతాం. సో చాలామంది కామెంట్స్ అని పెడుతున్నారు, వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారండి. ఈ మధ్యలో అయితే మెసేజ్ అనేది చేయొద్దు అని చెప్పేసి అన్న అక్కడి నుంచి. సో నాకు మెసేజ్ అనేది చాలా తక్కువండి, ఎక్కువ విసిగించట్లేదు. సో అర్థం చేసుకున్నారు అనుకుంటాం. సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మీషోలో ఇన్స్టాగ్రామ్ అనేది ఉందండి, ఫాలో అవ్వి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. జిఎస్టీతో ఎలా లాగిన్ అవ్వాలండి? సో కాటన్ శారీస్ హోల్సేల్ షాప్ ఎక్కడ, బ్రాండ్ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి? సో బ్రాండ్ కవర్స్ అనేవి మీషోలో కూడా ఉంటాయి, అమెజాన్లో కూడా ఉంటాయండి. మీషోలో అంటే కొంచెం ఎక్కువ మనీ అది ఉంటుంది. సో నేను అమెజాన్ నుంచి అయితే బుక్ చేసుకున్నాను. నెక్స్ట్ కాటన్ శారీస్ హోల్సేల్ షాప్ ఎక్కడ అంటే, మీరు హోల్సేల్ షాప్ ఇంతకుముందు ఎక్కడ తెచ్చుకుంటున్నారు అక్కడైతే ఉంటాయి. సో జిఎస్టీ అనేది మీకు చూపించేస్తుందండి ఆప్షన్, మీరు పాన్ కార్డు ఇవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డు. సో నెక్స్ట్ ఈ మధ్య మీషో చాలా వరస్ట్ అయిపోయింది, రిటర్న్ ఆప్షన్స్ ఎక్కువ అయిపోయాయి. అవును అదైతే నిజమే అండి, రిటర్న్స్ ఆప్షన్ అనేది ఉండదు మనకి, నో రిటర్న్ పెట్టుకోవడానికి. సో ఎక్కువ రిటర్న్స్ దానివల్ల ఎక్కువ అయిపోతున్నాయి. హాయ్ అండి, మీషోలో మినిమం మీషోలో మనం సేల్ చేయడం ప్రొడక్ట్స్ ఏ ప్రొడక్ట్స్ చేయాలి, పర్చేస్ చేయాలి అంటే ప్రొడక్ట్స్ సేల్ చేయొచ్చు కొంచెం చెప్పరా? ఎక్కడి నుంచి తెచ్చి ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయాలని అడుగుతున్నారు. సో హోల్సేల్ షాప్ ఉంటుంది కదండి, ఎక్కడైతే మీరు ఉండే ఏరియాలో కానీ ఎక్కడైనా హోల్సేల్ షాప్ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకొని అయితే మనం పర్చేస్ చేస్తే మీషోలో బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మీషో కోడ్ పెట్టారా, నేను ఆర్డర్ పెట్టుకుంటాను. సో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, 7995480262. ఆ నెంబర్కి అనేది మీకు ఏమైనా శారీస్, డ్రెస్సెస్, కిడ్స్ వేరీ కావాలనుకుంటే వాట్సాప్ అనేది చేయొచ్చు. మీషో బ్రాండ్ కవర్స్ ఎక్కడి నుంచి మీరు కొంటున్నారు అని చెప్పి చాలామంది అడిగారండి. సో మీషోలో కూడా ఉంటాయండి. సో మీషోలో మనం సేలర్స్ కింద జాయిన్ అకౌంట్లోనే చూపించేస్తుంది అక్కడ బ్రాండ్ కవర్స్ అయితే. మీకు ఎటువంటి రాంగ్ రిటర్న్ అయినా క్లైమ్ అయినా సరే అవ్వదు, మా దగ్గర కొనండి అని చెప్పేసి చూపించేస్తారు వాళ్ళు. సో అక్కడ కొనుక్కుంటే కొంచెం ఎక్కువ మనీ అనేది ఉంటుంది. నేను అమెజాన్లో అయితే బుక్ చేసుకున్నా అండి, అదైతే క్లియర్. సో ఇంకొకటి, హాయ్ అక్క, మీషోకి అప్లోడ్ ఫొటోస్ అనేవి ఎలా చేస్తున్నారు చూపించండి. ఎంత సైజు అని ఉండాలి, మన మీషోలో పెట్టే ఫొటోస్ సైజు ఎంత ఉండాలి, ఎలా చేస్తున్నారు అడిగారండి. సో సైజు ఏమి ఉండక్కర్లేదండి, మన బ్యాక్గ్రౌండ్ అనేది చూసుకుంటూ మంచిగా క్లారిటీగా ఉన్న ఫొటోస్ అనేవి అప్లోడ్ చేస్తే మనకి సరిపోతుంది మీషోలో అండి. మీకు జిఎస్టీ ఉందా మేడం? హెచ్ఎన్స్ కోడ్ ఏం పెట్టారు? జిఎస్టీ లేదండి, నాకు జిఎస్టీ లేకుండా వితౌట్ జిఎస్టీతో నేనైతే సేల్ చేస్తున్నాను. హెచ్ఎన్స్ కోడ్ హెచ్ఎస్ఎన్ ఏదో కోడ్ అడిగారు కదా, సో అటువంటి కోడ్స్ ఏమీ నా దగ్గర లేవండి. నేను అటువంటి కోడ్స్ ఏం పెట్టాను, నార్మల్గానే అప్లోడ్ చేస్తాను, నాకైతే ఆర్డర్స్ వస్తాయి అక్క. నెక్స్ట్ కామెంట్ వచ్చి, మీరు అసలు డీటెయిల్స్ చెప్పలేదు, మీరు శారీస్ సేల్ చేస్తారా మీషోలో, లేక మీషో రీసేలింగ్గా చేస్తారా, ఏం సరిగ్గా చెప్పలేదు అని అడిగారు. మీరు మధ్యలో నేను పెట్టిన ఒక్క వీడియో మాత్రమే చూస్తే అర్థమవుతుందండి. ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవ్వి నేను పెట్టే వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో అంటే నేను ప్రతిదీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా ప్రతి వీడియోకి. సో ఏ వీడియోకి నేను ఏది చేస్తాను
సో నేను పెట్టే వీడియో దేనికోసం చెప్పాలనుకుంటాను దానికోసమే చెప్తా అండి. ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది పెద్ద ల్యాగ్ అవుతుంది కాబట్టి. సో చూడండి, నేను పెట్టిన ప్రీవియస్ వీడియోస్ అన్నీ మీషో కోసం పెట్టాను. సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ చూడండి. సో నన్ను డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, కామెంట్ అనేది చేస్తున్నారు. నేను ప్రతిదీ యూట్యూబ్లో అనేది పెట్టండి. మీకు తెలియకపోతే ఒకసారి ప్లీజ్ అండి ఒకసారి చెక్ చేసి మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ చెక్ చేసి ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కామెంట్ అనేది మీకు ఏమైనా డౌట్స్ అనేవి ఉంటాయి, ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అని చేయండి. అలాగే అందుకన్నా ముందు సిసిరా కలెక్షన్ అనేది మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సో గంట సింబల్ పక్కన ఆల్ ఆప్షన్ అనేది ఉంది, క్లిక్ చేసి పెట్టుకుంటే నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు నేను పెట్టే ప్రతిదీ అయితే డైలీ అప్డేట్ కింద అయితే మీకు మెసేజ్ అనేది వస్తుందండి. సో నెక్స్ట్ నేను ఏ శారీస్ కోసం పెట్టినా సరే అందులో మీషో కోసం అడుగుతున్నారు స్పెషల్లీ అండి. సో చాలామంది, సో నో ప్రాబ్లం అండి, మీరు దేంట్లో కామెంట్స్ అనేవి పెట్టినా సరే నేను రిప్లై అనేది ఇస్తాను అండి. సో నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి అనే వాళ్ళకైతే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో అవి మీరు మెసేజ్ చేయొచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.